చిటికం నా జీవితంలో వెలుగు నింపావయా. వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కూడా దేవుని యొక్క మాటల కొరకు సిద్ధపడదాం. కృప కలిగిన దేవుడు తన యొక్క కృపతో, తన కాపుదలతో మన యొక్క బ్రతుకులను గొప్ప మేలులతో తృప్తిపరిచి నిశ్చలమైన పరలోకము కొరకు మనం నిలబెట్టాలని అందరము కూడా శ్రద్ధగా కొద్ది మాటలు వినటి కొరకు సిద్ధపడదాం. ఓకే, సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములు శుభములు వందనములు తెలియజేయుచున్నాను. సమయానుకూలతను బట్టి పరిశుద్ధ లేఖనంలో ఉన్నటువంటి మాటను మనం జాగ్రత్తగా చదువుకొని కొద్ది మాటలు శ్రద్ధగా వినటి కొరకు సిద్ధపడదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరి బ్రతుకులను బలపరిచి స్థిరపరిచి ఎందు నిమిత్తమైతే మనం ఈ లోకానికి పంపించి ఉన్నాడు, ఎందుకొరకైతే మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము, ఆయన జీవిస్తున్నటువంటి మన జీవితాలలో వెలుగును నింపి మనందరినీ కూడా వెలుగు సంబంధమైనటువంటి బిడ్డలుగా మార్చాలని, అపవాది యొక్క బంధకాలలో నుంచి విడిపించి పాపము యొక్క ఊబిలో నుంచి బయటికి తీసుకొని వచ్చి పరలోక రాజ్యములు తనతో నిలబెట్టుకోవాలన్న కోరికతో ఈ లోకంలోనికి వచ్చినటువంటి ఆయన అనేకమైన విషయములను మనకు తెలియచేసి మనందరి జీవితాలను వెలుగుతో నింపాలని ఆశ కలిగి ఉన్నాడు. అందుకొరకే ఈ సమయంలో ఒక చిన్న మాట చదువుకొని కూడికను ముగించుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి లూకా సువార్త 4వ అధ్యాయము. లూకా సువార్త 4వ అధ్యాయము 42, 43 వచనాలు జాగ్రత్తగా చదువుకుందాం. ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను. జన సమూహము ఆయనను వెతుకుచు ఆయన యొద్దకు వచ్చి తమ్మును విడిచిపోకుండా ఆపగా ఆయన, నేనితర పట్టణములోను దేవుని రాజ్య సువార్తను ప్రకటించవలను, ఇందు నిమిత్తమే నేను పంపబడితేనని వారితో చెప్పెను. మంచిది. ఈ సమయములో దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ జరిగినటువంటి సందర్భమును మనం ఒకసారి జాగ్రత్తగా ఆలోచిద్దాం. యేసుక్రీస్తు వారు ఆయా ప్రదేశాలలో, ఆయా ప్రాంతాలలో ఆయన యొక్క సత్యమును, ఆయన యొక్క నీతిని ప్రకటిస్తూ ఉన్నటువంటి రోజుల్లో మనందరము జాగ్రత్తగా గమనిద్దాం. యేసు ప్రభు వారు లోకంలోనికి వచ్చిన తర్వాత ఈ లోకములో ప్రతి పరిస్థితిని కూడా చాలా చక్కగా అర్థం చేసుకుంటూ ప్రతి ఒక్కరిని మంచి మార్గంలోనికి నడిపించాలన్నదే ఆయన యొక్క తపన. అందు నిమిత్తమై ఆయన ఆయా ప్రాంతాల్లోనికి వచ్చినప్పుడు జన సమూహములు అనేకులు ఆయన వచ్చిన వెంటనే ఆయన తోటి ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఆయనను వెంబడించటము, ఆయన దగ్గరికి వెళ్ళటము, ఆయన చెప్పిన మాటలు వినటము, ఆయన ద్వారా గొప్ప గొప్ప మేలులు పొందుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నారు. అందువల్ల యేసు ప్రభువారు ఆ ప్రాంతాల్లోనికి వెళ్ళినప్పుడు అక్కడ చూసినప్పుడు 39వ వచనం మనం చూసినప్పుడు, సూర్యుడు అస్తమించుచుండగా నానావిధ రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరెవరి యొద్ద నుండినో వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. అప్పుడు ఆయన వారిలో ప్రతి వాని మీద చేతులు ఉంచి వారిని స్వస్థపరిచెను. ఇంతేకాక దెయ్యములు నీవు దేవుని కుమారుడివని కేకలు వేసి అనేకులను వదిలిపోయెను.
యేసు ప్రభువారు ఆ ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడక యేసు ప్రభువారి యొక్క మాటలు వినటానికి, యేసు ప్రభువారిని వెంబడించటానికి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, వచ్చిన ప్రతి ఒక్కరు కూడక ఎలాంటి వ్యాధి కలిగిన వాళ్ళు గానీ, ఎలాంటి రోగాలు కలిగిన వాళ్ళు గానీ, ఎలాంటి బాధలు కలిగిన వాళ్ళు గానీ, యేసు ప్రభువు దగ్గరికి వచ్చేవాళ్ళు. వచ్చిన వెంటనే యేసు ప్రభువారు వారి బాధలను, వారి సమస్యలను, వారికున్నటువంటి వ్యాధులను, రోగములను కూడక బాగు చేస్తూ వాళ్ళకి దేవుని మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. పరలోకముల గురించి తెలియచేస్తూ ఉన్నాడు. అయితే రోగస్తులు, వ్యాధిగ్రస్తులు, కష్టాల్లో, బాధల్లో ఉన్నవాళ్ళు కాక, దెయ్యములు పట్టిన వారు కూడా యేసు ప్రభు దగ్గరకొచ్చారు. ఎవరమ్మా? దెయ్యములు పట్టిన వాళ్ళు గూడా వచ్చినప్పుడు, ఈ దెయ్యములను యేసు ప్రభువారు వదిలిపొమ్మని ఆజ్ఞాపిస్తున్నాడు. దెయ్యములు ఒక మనిషిలోనికి వచ్చిన వెంటనే, ఆ మనిషిని చిత్రహింసలు చేయుచు, ఆ మనిషి జీవితాన్ని పాడు చేస్తూ, వారి కుటుంబంలో సుఖము లేకుండా, సంతోషము లేకుండా, వారి కుటుంబంలో అన్యోన్యమైనటువంటి సహవాసం లేకుండా, కుటుంబాలలో ప్రేమ లేకుండా పాడు చేస్తున్నటువంటి ఈ దెయ్యములు ఆ మనుషులను పట్టటం వల్ల, వాళ్ళందరూ కూడక ఈ దెయ్యముల పట్టిన మనుషుల వల్ల విసికి, వాళ్ళందరూ కూడక ఈ దెయ్యములు పట్టినటువంటి మనుషుల వల్ల వాళ్ళ జీవితాలలో విసుగొచ్చేసి, ఈళ్ళను ఏదో రకంగా ఈ విసుగు వచ్చినటువంటి ప్రజలు ఎక్కడికో ఒక దిక్కుకెళ్ళి బాగుపడాలని చుట్టుపక్కల తిరుగుతూ ఉన్నారు. ఈ సందర్భంలో యేసు ప్రభువారి గురించి వాళ్ళకి తెలియగానే, యేసు ప్రభువారు ఆ ప్రాంతంలోనికి వచ్చాడని, ఆ ప్రదేశంలోనికి వచ్చాడని వాళ్ళు వినిన వెంటనే వాళ్ళేం చేశారంటే, దెయ్యముల పట్టిన వారిని అక్కడికి తీసుకొచ్చారు. ఎవరిని? దెయ్యములు పట్టిన వారిని తీసుకొచ్చారు. ఎప్పుడైతే దెయ్యములు పట్టిన వారిని ఆయన దగ్గరకి తీసుకొచ్చారో, వెంటనే యేసు ప్రభువారు దెయ్యములను గద్దించుచున్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? దెయ్యములను గద్దించుచున్నాడు. ఎప్పుడైతే దెయ్యములను గద్దించాడో అక్కడ రాయబడింది చూడండి. ఇంతే కాక దెయ్యములు నీవు దేవుని కుమారుడివి. ఇక్కడ ఏమని ఎవరు మాట్లాడుతున్నారు? రోగాలు పోయిన వాళ్ళు బాగుపడుతున్నారు. రోగాల నుంచి విడుదల పొందిన వాళ్ళు బాగున్నారు. కష్టాలు, బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు బాగుపడిపోయినారు గానీ, మనుషులకు పట్టినటువంటి దురాత్మలు, మనుషులకు పట్టినటువంటి దెయ్యములు యేసు ప్రభువు దగ్గరకొచ్చి యేసు ప్రభు వారిని చూడగానే, యేసు ప్రభువా నువ్వెవరివో మాకు తెలుసు. ఇక్కడ బాగా గమనించి ఆలోచిస్తే, మనుషులకు యేసు ప్రభు ఎవరని తెలుసు? మరియా, యోసేపుల కుమారుడని తెలుసు. ఒక వడ్రంగి వాడని తెలుసు. ఏదో ఒక పని చేసుకునేటువంటి వాళ్ళతో తిరిగేటువంటి వ్యక్తి అని తెలుసు కానీ, యేసు ప్రభువారు పరలోకం నుంచి వచ్చినటువంటి దేవుని కుమారుడని ఈ మనుషులకు తెలియదు. ఎప్పుడైతే వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళు సాధారణంగా ఎలాగున్నారంటే, హాస్పిటల్‌కెళ్ళి ఎలాగైతే రోగాలను చూపించుకుంటారు, చేతబడుల దగ్గరికెళ్ళి చూపించుకున్నట్టుగా, ఏదైనా బాధల్లో దగ్గర చూపించుకున్నట్టుగా, అలాగే మంత్రజ్ఞుల దగ్గరికెళ్ళి చూపించుకొని బాగుపడినొచ్చినట్టుగా యేసు ప్రభువారిని కూడా ఇలాగనే చూసారాళ్ళు. యేసు ప్రభువారిని గూడాక ఇలాగనే చూశారు. కానీ ఈ యొక్క అపవిత్రాత్మలు, ఈ దురాత్మలు, ఈ దెయ్యములు ఎప్పుడైతే యేసు ప్రభువారిని చూశాయో, ఈ దెయ్యములు ఇక్కడ ఏమని సాక్ష్యం చెప్తున్నామంటే, అయ్యా నీవు ఆకాశమందు గాని, కింద భూమి యందు గాని, భూమి కింద ఉన్నటువంటి నీటి యందు గాని, నీవే నిజమైన దేవుడివి. అది మాకు తెలుసు. ఎవరికి తెలుసు? దెయ్యములకు తెలుసు. అందుకే దెయ్యములకు యేసు ప్రభు దేవుని కుమారుడని తెలియగానే, దెయ్యములకు యేసు ప్రభు వారి గురించి ఎప్పుడైతే తెలిసిందో, యేసు ప్రభు వారితో చెప్తున్నాడో ఏమంటున్నాడు? నీవు దేవుని కుమారుడివని కేకలు వేసి అనేకులను వదిలిపోయెను. ఏమని కేకలు వేశాయి? నీవు దేవుని కుమారుడివి. మిగతా వాళ్ళందరూ కూడా యేసు ప్రభువారిని ఏమన్నాడు? మరియ, యోసేపుల కుమారులు అన్నారు. ఇతడు వడ్రంగి పనివాడు అన్నాడు. కానీ దెయ్యములు ఏమంటున్నాయి? దేవుని కుమారుడివి. ఎందుకు చెప్తున్నానండి ప్రియ సహోదరి సహోదరులారా, బాగా గమనించి ఆలోచించండి. యేసు ప్రభు వారిని ఈరోజు ప్రజలు నమ్మకపోవటానికి గల కారణం ఏంటంటే, యేసు ప్రభువు కూడా ఒక మతానికి చెందినటువంటి దేవుడే అన్నట్టుగా ఆయనను పక్కకు నెట్టి వేయటం వలన
జనములకు యేసు ప్రభు విలువ అర్థం కావటం లేదు. ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి ప్రజలు గూడక యేసు ప్రభు వారిని ఎలా పరిచయం చేస్తున్నాడంటే, ఇదిగో మీకొక దేవుడున్నాడు, మాకొక దేవుడున్నాడన్నట్టుగా ఇలా పరిచయం చేయటం వల్ల యేసు ప్రభు వారు వాళ్ళకి అర్థం కాలేదు. కానీ ఇక్కడ దెయ్యములేమని చెప్తున్నావంటే, నీవు దేవుని కుమారుడివి. లోకమునకు రావలసిన రక్షకుడివి నీవే. నువ్వు వస్తేనే ఈ లోకంలో ఎవరికి ఏ బాధలున్నా, ఏ సమస్యలున్నా, ఏ కష్టాలున్నా, ఏ ఇబ్బందులున్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నీ దగ్గరికొస్తేనే బాగుపడతారు. కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఈళ్ళని పట్టి పీడిస్తున్నప్పటికీ, ఈళ్ళు ఎన్నో ఎన్నో ప్రయోగాలు చేసినప్పటికీ మేము ఎళ్ళలేదు కానీ, ఈరోజు నువ్వు ఆజ్ఞాపిస్తున్నావు మేమెళ్ళిపోతున్నాము. అదక్కడే రాయబడింది. ఇదిగో అనేకులకు పట్టిన అపవిత్రాత్మల వారిని విడిచి వెళ్ళిపోయెను. అనేకులకు పట్టిన వెళ్ళిపోయినియి. వెంటనే వెళ్ళిపోగానే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఏమయ్యారమ్మా? బాగుపడ్డారు. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ బాగుపడ్డారు. ఎందుకు ఎక్కడ బాగుపడ్డారంటే, యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, యేసు ప్రభువుని అంగీకరించి, యేసు ప్రభువు మాటలు విని, వాటి ప్రకారం వాళ్ళు నడుచుకుంటున్నప్పుడు వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి. వాళ్ళ బ్రతుకులు బాగుపడ్డాయి. వాళ్ళ యొక్క పరిస్థితులు బాగుపడ్డాయి. ఇప్పుడు వాళ్ళందరూ గూడా యేసు ప్రభు వారిని వెంబడిస్తూ ఉన్నారు. ఇప్పుడు బాగానండి. ఇప్పుడు చదవండి. ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను. ఎప్పుడు? ఉదయమైనప్పుడు. అంటే ఆ ముందటి రోజున, ఆ ముందు కాలం అంతా గూడా యేసు ప్రభువారు ఏం చేశారు? అక్కడ కార్యాలు చేశాడు. అప్పుడే దెయ్యములు ఏమంటున్నాయో తెలుసా? నువ్వు దేవుని కుమారుడివని కేకలు వేసి అనేకులకు వదిలిపోయెను. ఆయన క్రీస్తని వాటికి తెలిసి ఉండెను. ఆయన ఎవరని తెలిసి ఉన్నాడంట? క్రీస్తు. క్రీస్తు అంటే అర్థమేంటి? క్రీస్తు అంటే అర్థమేమిటి? క్రీస్తు అనగా అభిషిక్తుడు. ఆమేన్. ఏందంటమ్మా? అభిషిక్తుడు. అంటే లోకానికి రావలసినటువంటి రాజుల రాజువు, ప్రభువుల ప్రభువు నువ్వే. నువ్వొచ్చేసావయ్యా. నువ్వొచ్చావు. సమస్తాన్ని నువ్వు సక్రపరుస్తావు. సమస్తాన్ని నువ్వు బాగు చేస్తావు. నువ్వు బాగు చేయగలిగినటువంటి క్రీస్తువి. కాబట్టి ఈ లోకంలో ఎక్కడికెళ్ళినా ఈ ప్రజల జీవితాలు బాగుపడవు. ఈ ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా ఈ ప్రజల జీవితాలు బాగుపడవు గానీ, క్రీస్తు అనబడిన నీ దగ్గరకొచ్చిన వాళ్ళ జీవితాలు మాత్రమే బాగుపడతాయని ఎవరంటున్నారిక్కడ? దెయ్యములు చెప్తున్నాయి. దెయ్యములు ఎరుగుతున్నాయి. నీవు క్రీస్తువని మాకు తెలియను. వాటికి తెలుసనమాట క్రీస్తని. కాబట్టి ఈరోజు యేసు ప్రభు వారిని ప్రజలు ఎలా అనుకుంటున్నారంటే, యేసు ప్రభువుగానే చూస్తున్నారు గానీ, అభిషిక్తుడు, దేవుడు అభిషేకించి పంపించి, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి జీవితాన్ని బాగు చేయగలిగిన దేవుడు, అందరికంటే పైన అధికారము కలిగిన వాడు, సమస్తాన్ని తన స్వాధీనంలో ఉంచుకొనగలిగిన అభిషిక్తుడనేటువంటి విషయము మనుషులకు అర్థం కాల. అందుకని ఇక్కడ దెయ్యములు అంటున్నాయి, నీవు ఎక్కడైతే అడుగు పెడతావో, నీ ప్రాంతంలో నీ దగ్గరికి ఎవరైతే వస్తాడో వాడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నవాళ్ళైనా బాగుపడతారు అని చెప్పగానే, వెంటనే అక్కడ నుంచి ఆయన ఉదయమైనప్పుడు అక్కడ నుంచి ఆయన అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను. చూడండి. ఉదయమైనప్పుడు అంటే మరుసటి రోజైనప్పుడు ఆయనేమయ్యాడమ్మా? అరణ్య ప్రదేశానికి వెళ్ళగానే జనసమూహం అంతయు ఆయనను వెతకుచు ఆయన యొద్దకు వచ్చి తమ్మును విడిచి పోవద్దని ఆపగా. ఇప్పుడు జనసమూహాలొచ్చాడు. యేసుప్రభు వారు అక్కడి నుంచి అరణ్య ప్రదేశంలోనికి వెళ్ళిపోయారు. అక్కడికెళ్ళిన తర్వాత ఈ జనసమూహం అందరూ గూడక ఆయనను వెదుక్కుంటూ వస్తున్నారు. ఎందుకు ఎదుగుతూ వస్తున్నారక్క? వాన పడుతుంది. మీకు నిద్ర ఎట్లా వస్తది? బాగానండి. ఎందుకు వెతుకుతూ వచ్చున్నారు చెప్పండి? బాగా గమనించి ఆలోచిస్తే యేసు ప్రభు వారిని అరణ్యంలోనికి వెళ్ళి ఎతుకుతున్నారు. ఈరోజు ప్రాంతంలో మధ్యంలో ఊరి నది ఒడ్డున సువార్త పెడుతున్నా కూడా రానప్పటికీ, అక్కడ అరణ్యంలోనికి వెళ్ళినప్పటికీ జనసమూహం ఆయనను వెతుకుచూ వెళ్ళిపోతున్నారు. ఆయన వెంట వెళుతున్నారు. ఆయనతోటి వెళ్ళిపోతున్నారు. ఆయన దగ్గరికెళ్తున్నారు. వెళ్ళి ఏమన్నారంటే, అయ్యా! నువ్వు మా ప్రాంతంలో నుంచి ఎక్కడికి పోవటం మాకిష్టం లేదు. నువ్వు ఇక్కడే ఉండాలి అన్నారు. ఎందుకంటే వాళ్ళందరూ బాగుపడ్డారు. వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి. వాళ్ళ బ్రతుకులు బాగుపడ్డాయి. వాళ్ళ యొక్క పరిస్థితులు బాగుపడ్డాయి. ఎప్పుడైతే బాగుపడ్డారో
యేసు ప్రభు వారి దగ్గర పోయి ఆయనను వెళ్ళకుండా ఆపుతున్నారు. ఎళ్ళకుండా ఆపుతున్నారు. అయితే యేసు ప్రభువారు ఏమంటున్నాడంటే, ఇదిగో నేను ఈ ప్రాంతం ఒక్కటే కాదు, ఈ ప్రదేశం ఒక్కటే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ప్రాంతంలోనికెళ్ళి వాళ్ళకు గూడక మేలు చెయ్యాలి. వాళ్ళను గూడక నశించిపోతున్న వారిని గూడక రక్షించాలి. పాపమనే ఊబిలో చిక్కుకున్న వాళ్ళను గూడక నీ మంచి మార్గంలోనికి తీసుకురావాలి. అందుకోసమే కదా నేనొచ్చింది. ఈరోజు ఈ ప్రాంతానికి ఎందుకు మీరొస్తున్నారు? ఎందుకు వచ్చి ఈ ప్రాంతంలో ఈ మాటలు చెప్తున్నారంటే, యేసు ప్రభువారు ఆ దినాలలోనే చెప్పారు. నశించిపోతున్నటువంటి ఆత్మల దగ్గరికి వెళ్ళాలి. ఇందుకొరకే దేవుడు మమ్మల్ని పంపించింది. ఇందుకొరకే దేవుడు ఈ లోకంలోనికి మమ్మల్ని ఏర్పరచుకుంది. అందుకని నీకు నచ్చినా, నచ్చకపోయినా, నీకు ఇష్టమున్నా, ఇష్టం లేకపోయినా నీ జీవితం బాగుపడుద్దని దేవుడు మాకు తెలియచేశాడు గనుక, నీ జీవితం ఇంకా బాగుపడకపోతే ఇక్కడికొచ్చి ఒక్కసారి దేవుని దగ్గరకొచ్చి నీ జీవితాన్ని ఎప్పుడైతే మార్చుకుంటావో అప్పుడు నీ జీవితం బాగుపడుద్ది. ఈ జన సమూహం అంతా ఏమంటున్నారంటే, అయ్యా నువ్విక్కడి నుంచి వెళ్ళొద్దు. నువ్వు ఇక్కడే ఉండమన్నాడు. అయితే ఆయనేమన్నాడు తెలుసా? నేనిక్కడే ఉంటే కుదరదు. నేనిక్కడుంటే ఎలా కుదురుద్ది? నేనెక్కడికెళ్ళాలి? చుట్టూ ప్రాంతంలోనికెళ్ళాలి. ఈ రోజులలో చాలామంది ఏం చేస్తున్నారంటే, ఒక చర్చి కట్టుకుంటారు. ఆ చర్చిలో నలుగురు, ఒక 10 మంది, ఒక 50 మందిని, ఒక 100 మందిని విశ్వాసులను కూడబెట్టుకుంటారు. ఇదే అనుకుంటారు. ఇంగ అక్కడే కూర్చుంటారు గానీ, చుట్టుపక్కల ప్రాంతాలు పాడైపోతుంటే, పాడైపోతున్నటువంటి ప్రజల దగ్గరికెళ్ళి దేవుని మాటలు చెప్పేటట్టుగా లేరు. ఎందుకు చెప్పడం లేకపోతున్నారు? ఎందుకు వాళ్ళ వల్ల కావటం లేదంటే, ఇది కష్టముతో కూడుకున్న పని. కష్టంతో కూడుకున్నది. అయితే యేసుప్రభువారు ఏమంటున్నాడంటే, ఇదిగో ఈ ప్రాంతంలో ఎలాగైతే ప్రజలు నశించిపోయారో, ఈ ప్రాంతంలో ప్రజలు ఎలాగైతే పాడైపోయినారో, ఇక్కడ ఎలాగైతే రోగగ్రస్తులు, ఇక్కడ ఎలాగైతే పా 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 పాపంతో బంధించబడిన వారు, ఇక్కడ ఎలాగైతే బంధకాల్లో బంధించబడిన వారు ఉన్నారో, అదే విధంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఉన్నారు కదా! వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్లకు నేను తెలియచేయకపోతే వాళ్ళు ఎలాగ బాగుపడతారు? బాగా ఆలోచించండి. నేనెళ్లి తెలియచేయాలి. ఎవరెళ్లి తెలియచేయాలి? యేసుప్రభు ఎళ్లి తెలియచేయాలి. ఎప్పుడైతే యేసుప్రభువారు అక్కడికెళతానంటున్నారో, ఆ ప్రజలు ఆయనను ఎళ్ళనీయటం. ఈరోజు దేవుని మాటలు అందక పాడైపోతున్న వాళ్ళు ఎక్కువ మందున్నారు. మంచి మార్గంలోనికి రాకుండా నశించిపోతున్న వాళ్ళు ఎక్కువ మందున్నారు. వాళ్ళకి తెలియచేసేవాళ్ళు తక్కువ మందయిపోయారు. ఎవరు చెప్పేవాళ్ళు లేరు ఈ రోజులలో. ఇప్పుడు చాలామంది అనొచ్చు, చెబుతున్నాము గదా! ఇనటం లేదంటే, మనము చెప్పాల్సిన బాధ్యత మంది అని యేసు ప్రభువే ఇక్కడ చెప్తున్నాడు. నేను ఇతర సమీప పట్టణంలోనికి వెళ్ళి వారికి కూడా ప్రకటించాలి. ఇందు నిమిత్తమే కదా నేను పంపబడింది. కాబట్టి ఈరోజు మీ అందరూ బాగా గమనించి ఆలోచిస్తే, దేవుడు మనమల్ని ఏర్పరచుకుంది దేనికంటే, నశించిపోతున్న జీవితాలు బాగు చేయటానికి. ఈరోజు నిజంగా ఎన్ని కుటుంబాలలో ఎలాంటి సాతాను బంధకాలతో బంధించబడి, ఎలాగ అపవాది యొక్క చేష్టలో మనుషులు నాశించిపోతున్నారు అది మనం అర్థం చేసుకోవాలి. ఎన్ని జీవితాలలో పా పాప బంధకాలతో బంధించబడి, సంతోషం లేకుండా, ఆనందం లేకుండా, బలహీనులైపోయి ఎంతమంది వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. అయితే ఎలాంటి వారైనా, ఎలాంటి రోగగ్రస్తులైనా అక్కడికొస్తే ఏమయ్యారంటమ్మా? బాగుపడ్డారని అక్కడ రాయబడింది. బాగా ఆలోచించండి. అక్కడికొస్తే ఏమైంది? బాగుపడ్డారు. ఎందుకు అక్కడికొస్తే బాగుపడ్డారంటే, దెయ్యములు చెప్తున్నాయి. ఏమని చెప్తున్నాయి? ఈయన అభిషిక్తుడు. ఎవరైనా? అభిషిక్తుడు. దేవుని కుమారుడు. దేవుని దగ్గర నుంచి పంపబడిన వాడు. ఎందుకొచ్చాడంటే, ఈ లోకములో అపవాది బంధకాలలో బంధించబడిన వారికి, ఆ బంధకాల నుంచి విడుదల కలిగించడానికి వచ్చాడన్నాడు. అందుకని మనం అందరం చూసి గమనించి ఆలోచిస్తే, లూకా సువార్త 12 అధ్యాయంలో అక్కడ కూడా ఒక మాట మీకు చెప్తాను. సందర్భం చెప్పుకొని మనం ముగించుకుందాం. లూకా సువార్త 13 అధ్యాయము 13 అధ్యాయము అమ్మా! నేను చెప్తాను చూడండి. లూకా సువార్త 13 అధ్యాయము తీశారు కదా! ఆ!
12 వచనం జాగ్రత్తగా చదవండి. హ్మ్. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి, ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను. బాగా గమనించి ఆలోచించండి. ఇక్కడ 18 సంవత్సరాల నుంచి ఒక ఆమెకు బలహీనపరుచు ఆత్మ పట్టింది. ఈ బలహీనపరుచు ఆత్మ ఈమెను పట్టటం వల్ల ఈమె జీవితం ఏమైపోయిందంటే, ఎక్కడ సంతోషం లేదు, ఆనందం లేదు. ఎక్కడ గూడక ఆమె మనసు, ఆమె యొక్క జీవితంలో ప్రశాంతత అనేది కరువైపోయింది. పాపం ఓకే. ఏం కాదులే. చూడండి, ప్రశాంతత అనేది కరువైపోయింది. 1 సంవత్సరం గాదు, 2 సంవత్సరాలు గాదు, 3 సంవత్సరాలు గాదు. 18 సంవత్సరాలు నడుములు వంగిపోయినియి. ఇదేదో రోగం అనుకున్నారు. ఇదేదో వ్యాధి అనుకున్నారు. ఇదేదో ఒక రకమైనటువంటి నడుములు వంగిపోవడానికి ఎక్కడైనా కింద పడిపోయి ఏమన్నా అయిపోయింది. ఎన్నుపూస దెబ్బ తగిలిందనుకున్నారు గానీ, ఒక్కడికి స్కానింగ్‌కెళ్ళినా, ఎక్కడికి పోయినా ఇది ఏమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదన్నారు. అసలేమీ లేకపోతే నడుములెందుకు వంగిపోయాయి? అసలేమి ఇబ్బంది కాకపోతే నడుములెందుకు వంగిపోయాయి అనగానే, ఆ మనిషిని బలహీనపరుచు ఆత్మ పట్టింది. ఏ ఆత్మ అంటే ఇది? బలహీనపరుచు ఆత్మ. ఈ ఆత్మ పట్టి ఆమె నడుములను వంగిపోయేటట్టు చేసింది. ఇప్పుడు ఈమె ఎక్కడికెళ్ళినా, ఏ ప్రాంతాలకెళ్ళినా, ఏ ప్రదేశానికెళ్ళినా, ఎక్కడ చూసినా గూడక ఆమె జీవితంలో అన్నీ ఉన్నాయి గానీ, ఈ నడుము లొంగిపోయినటువంటి ఆ పరిస్థితిలో నుంచి బయటికి తీసుకొచ్చేవాళ్ళు లేరు. ఎవరు లేరు. అందువల్ల ఆమె కుటుంబంలో వాళ్ళకు భారమైపోయింది. ఆమె బంధుమిత్రులకు భారమైపోయింది. ఇరుగు పొరుగు వారికి ఏమైపోయిందామా? భారమైపోయింది. మీకు తెలుసో తెలియదో, ఒక మనిషికి అన్నీ సక్రంగా ఉంటేనే అందరూ వస్తారు. ఏదైనా చిన్న లోపం ఉందనుకో, అందరూ ఏం చేస్తారు తెలుసా? పక్కన బెడుతుంటారు. ఏం చేస్తారు? పక్కన బెడతారు. ఎందుకు పక్కన బెడతారు? ఎందుకు బెడతారమ్మా? నీ వల్ల ఉపయోగం ఉన్నంత వరకు నిన్ను వాడుకునే మనుషులే. నీ వల్ల ఉపయోగం ఉన్నంత వరకు, నువ్వు డబ్బులు సంపాదించే వరకు, నువ్వు పని చేసే వరకు, నువ్వు ఇతరులకు పని చేసి సహకరించేంత వరకు నిన్ను వాడుకునే వాళ్ళే. ఎప్పుడైతే నీవు ఎప్పటికి ఎవరికీ పని చేసి పెట్టలేవు, నీ వల్ల ఏ ఉపయోగం లేదంటే నిన్ను పక్కన పెట్టేసే లోకమే. ఇది ఈ రోజు నుంచి ఉందనుకున్నారా? ప్రారంభం నుంచి ఉన్న లోకం ఇది. ఏమైందంటే ఆమెకు మద్ నడుములు వంగిపోయి, ఇలాగనే ఎప్పుడు వంగిపోయి ఉంటుంది. ఏ పని చేయలేదు. నడుములుంటేనే కదా ఏ పనైనా చేయాల్సింది. ఇప్పుడు ఏ పని చేయలేదు. ఏమి చేయలేనప్పుడు ఇంట్లో వాళ్ళు చిన్న చిన్నగా ఆమె మీద ఏమి చూపించడం ప్రారంభించాడు? చిన్న చిన్నగా అసహ్యించుకోవటము, చిన్న చిన్నగా చీదరించుకోవటము, చిన్న చిన్నగా ఆమెను పక్కన పెట్టే పరిస్థితికొచ్చేసిండ్రు. ఇప్పుడు ఆమెకు అర్థమైపోద్ది గదా! ఏంది నన్ను పట్టించుకోవట్లేదు అనగానే, ఆమెనేదన్నా అడగాలన్నా గూడక ఆమెను ఒక రకంగా పక్కన పెట్టేయగానే ఈమేమనుకుందంటే, నేను నడుములు వంగిపోయిన దాన్ని, నేను ఈళ్ళకి ఏ పని చేసి పెట్టలేను గనుక నన్ను ఈళ్ళేం జేశారు? ఒక పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఆమె బాధ ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి? ఎవరితో చెప్పుకుంటదక్క? తల్లిదండ్రులతో చెప్పుకుంటదా? అన్నదమ్ములతో చెప్పుకుంటదా? అక్క చెల్లెలతో చెప్పుకుంటదా? ఎందుకు చెప్పుకోదంటే, ఈళ్ళే గదా పక్కన పెట్టింది. బాగా ఆలోచించండి. వేరే వాళ్ళు ఎవరైనా పక్కన పెడితే పర్లా. శత్రువులు గాని, వేరే వాళ్ళు గాని పక్కన పెడితే పర్లా. నిన్నటిదాకా నువ్వు పని జేసి, నిన్నటిదాకా నువ్వు అన్నీ సంపాదిచ్చి, నిన్నటిదాకా నువ్వు వాళ్ళకి అన్ని విధాలుగా ఉపయోగపడినంత వరకు నువ్వు మంచిదానివే, నువ్వు మంచోడివే. ఎప్పుడైతే నువ్వు పని చెయ్యలేవని ఆళ్ళనుకున్నారో, అప్పుడు ఈమెనేం చేశారు? ఒక పక్కన పెట్టేశారు. మేము కావాలనుకుందాం, మేమేమన్నా నడుములు లొంగిపోవడం కావాలనుకుంటదా? మళ్ళేమన్నా అయిందా? పక్కన పెట్టేసారు. ఒక పక్కకు పెట్టేసారు. ఇప్పుడు ఏం బాధపడుతుంది. ఎవరితో చెప్పాలో అర్థం గాక, ఈమెలో ఈమె కృంగిపోతుంది. ఈమెలో ఈమె ఏ దుం నసి స సహనం అనేది కోల్పోయింది. ఇక ఏం అర్థం గాకుండా ఈమె వాళ్ళు చెప్పకుండాగానే ఒక పక్కకు పోయింది. మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. నెట్టేసినట్టుగా చేరిపోయింది. ఇలాగ 1 సంవత్సరం గాదు, 2 సంవత్సరాలు గాదు, 18 సంవత్సరాలు ఆమె బ్రతుకు అలాగనే బ్రతికింది. 18 సంవత్సరాలు బతకగానే, ఈ 18 సంవత్సరాలలో ఈమె అన్ని చోట్ల ఎతికింది. ఎక్కడైనా నన్ను ప్రేమించే వాళ్ళుంటారేమో, ఎక్కడైనా నన్ను గూడా మనిషిగా చూసే వాళ్ళుంటారేమో, ఎక్కడైనా నన్ను ఆదరించే వాళ్ళుంటారేమని ఈమె చూసి ఎక్కడికెళ్ళినా అందరేమన్నారంటే, "నువ్వు ఎవరికీ పనికిరావు" అని పక్కన నెట్టేసినారు.
ఇదివరకైతే నువ్వు పిలవక నీ దగ్గరకొచ్చారు. ఇదివరకైతే నిన్ను పట్టించుకోక నీ దగ్గరకొచ్చారు. కానీ ఇప్పుడేం చేశారంటే పక్కన పెట్టేయటం ప్రారంభించారు. అందుకే మీకు తెలుసో తెలీదో గవర్నమెంట్ ఏం చేసిందంటే కొన్ని రోజుల సంవత్సరాల తర్వాత, కొన్ని పరిస్థితుల తర్వాత గవర్నమెంట్ ఏం చేసిందంటే ఏ పని లేకుండా చేత కాకుండా చూడు, ఏ పని చేయలేకపోతారు చూడు, వయసు తగ్గిపోయి గాని, బలహీనత గాని, ఏదన్నా జబ్బొచ్చి గాని చేయలేకుండా చూడు. ఈళ్ళనేం చేసిందంటే జనములు ఎలా పట్టించుకోరు కాబట్టి గవర్నమెంట్ తరపు నుంచి పింఛన్ అనేది ఒకటి ఇస్తుంది ఈళ్ళకు. ఇప్పుడు పట్టించుకుంటారు మనుషులు అంతే కదమ్మా! అది ఏ కుదిరి పట్టించుకుంటారు చెప్పండి? ఇప్పుడు ఏమున్న పరిస్థితులు అట్లా లేదుగా. ఎవరు చేసుకునేది లేదు గాబట్టి, వెంటనే ఏం జరిగిందంటే, ఈమె అలా చూసుకొని అందరి దగ్గరకి పోగానే, ఈళ్ళందరి మీద ఆమెకు కోపమొచ్చింది. నిన్నటిదాకా నేను ఇలాగ చేసి పెట్టినాను. నిన్నటిదాకా నా సొమ్ము తిన్నారు. నిన్నటిదాకా నేను ఇలా కష్టపడి పని చేశాను. ఈరోజు 4 రోజులు నేను బాగా లేకుండా నడుము లొంగిపోయి ఉంటే, నన్నెవరు పట్టించుకోవట్లేదే. మనుషులు ఇలాంటోళ్ళేమో అనుకోని, బాధతో పక్కకు పోగానే, ఆ ప్రాంతంలోనికి యేసు ప్రభువారు వచ్చారని ఇని, ఇప్పుడు ఆయన దగ్గరికెళ్ళింది. ఇప్పుడేమన్నాడంటే, "అమ్మా బాగుపడాలనుకుంటున్నావా?" "అవునయ్యా." "ఎందుకు బాగుపడాలనుకుంటున్నావు? నువ్వు బాగుపడాలని ఎందుకు నీకు మనసుకొచ్చిందంటే, ఈళ్ళ కోసం కాదయ్యా. నా మీద నా నా కాళ్ళ మీద నేను నిలబడి, నా బ్రతుకు నేను బతకాలి. నేనెవరి కోసమో ఇప్పుడు బాగుపడాలవసరం లేదు. నా కోసం నేను బాగుపడాలి. ఎందుకంటే నా యొక్క బలమున్నంత కాలం అందరి కోసం బతికాను. ఇప్పుడు అర్థమైంది నాలో బలహీనతొచ్చాక ఈళ్ళెవరు నన్ను పట్టించుకోలేదని. నా కోసం నేను బ్రతకాలి. నేను బతికితే ఈ బ్రతుకంతా నీ కోసమే ఉపయోగిస్తాననగానే, వెంటనే అక్కడ జరిగిన సంఘటనేందంటే, ఆయన ఆమెను ముట్టగా, ఆమె బంధకాలలో నుంచి ఆమెకేమొచ్చిందంట? విడుదల. ఇప్పుడు నడుము లొంగిపోయినామ లేచి చక్కగా నిలబడి, తన పని తను చేసుకోగలిగింది. ఇప్పుడు ఎప్పుడైతే ఈమె చూడండి, ఈమెకు నడుము లొంగిపోయి బాధపడుతున్నటువంటి బాగుపడగానే చుట్టుపక్కనోళ్ళు సంతోషించాలా? లేకపోతే బాధపడాలా చెప్పండమ్మా? సంతోషించాలా? బాధపడాలా? ఈళ్ళందరూ వచ్చి అడుగుతున్నారు. ఈరోజు విశ్రాంతి దినము గదా! విశ్రాంతి దినమున ఆమెనెందుకు బాగు చేసావని అంటున్నారు. అరేయ్! ఇన్ని సంవత్సరాల నుంచి ఆమె ఇబ్బందులు పడుతుంటే ఒక్కడు గూడా నీళ్ళిచ్చినోళ్ళు లేరు. ఒక్కళ్ళు గూడా అన్నం పెట్టినోళ్ళు లేరు. ఒక్కళ్ళు గూడా ఇంటికి పిలిచకపోయి మేమున్నాములే మా కాడ ఉండమని చెప్పేవాళ్ళు లేరు. ఈరోజు ఆమెను బాగుపరిస్తే అందరొచ్చింది నన్నడుగుతున్నారు అనగానే ఆళ్ళందరూ అన్నారు, "ఈరోజు దేవుడి యొక్క పద్ధతి విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదంటే, మీ గాడిదైనా, ఎద్దైనా కట్టబడి ఉంటే దాన్ని నీళ్లు తాగటానికి విశ్రాంతి దినన తలుపు అంటే వదులుతారా? వదలరా?" అని అడిగాడు. వెంటనే ఆళ్ళేమన్నారు తెలుసా? "వదులుతాము. మీ గాడిదైనా, ఎద్దైనా గుంతలో పడిందనుకో, విశ్రాంతి దినాన దాన్ని పైకి తీస్తారా? పైకి తీయరు" అన్నాడు. "ఖచ్చితంగా తీస్తాము. అదే విధముగా మీరెవరు పట్టించుకోనటువంటి ఈమెను ఈరోజు నేనేం చేశాను? ఆమె బంధించబడిన కట్లలో నుంచి విడిపించాను" అన్నాడు. ఇప్పుడు విడుదల పొందిన ఆదరణ పొందిన దేవుని గురించి ఎరిగిన యేసుప్రభుని విడిచిపెట్టుద్దమ్మా? విడిచిపెట్టుద్దా? అందుకే ఇక్కడ నేను చెప్తున్నాను చూడండి. ఇక్కడ యేసు ప్రభువారు ఏ ప్రాంతంలోనికెళితే, ఆ ప్రాంతంలో ఇలాంటి వాళ్ళు బంధకాల్లో బంధించబడిన వాళ్ళు, ఇబ్బందులో ఉన్నవాళ్ళు, అపవాది శోధనలో ఉన్నవాళ్ళు యేసు ప్రభు దగ్గరకొచ్చి బాగుపడుతున్నారు. ఇప్పుడు ఈయనేమంటున్నాడంటే, వేరే ప్రాంతానికెళ్తే వాళ్ళన్నారు, "అయ్యా! అక్కడికొద్దు ఇక్కడే ఉండంటే" ఇక్కడ మీరు ఎలాగైతే ఇబ్బందులతో ఉన్న మీరున్నారో, మీరు ఎలాగైతే ఈరోజు బాగుపడ్డారో అలాగా వేరే ప్రాంతంలో ఎంతమంది ఇలాంటి ఇబ్బందులతో ఉన్న వాళ్ళుంటారు. వాళ్ళను గూడా బాగుపరచటానికే దేవుడు నన్ను పంపించాడు. అర్థమవుతుందా? అందుకే నేనెళ్ళకపోతే వాళ్ళనెవరు బాగు చేయగలరు? నేనెళ్లి చెప్పకపోతే వాళ్ళ జీవితాలెలా మారతాయి? మేమెళ్లి చేయకపోతే వాళ్ళ బ్రతుకులెలా మారతాయని చుట్టుపక్కల ప్రాంతాలకెళ్ళి ఆయన చెప్తూ వచ్చాడు. కాబట్టి ఈరోజు మనందరికి కూడా చెప్తున్న మాటేందంటే, ఎలాంటి పరిస్థితిలో ఉన్నవాళ్ళు, ఎలాంటి ఇబ్బందులో ఉన్న వాళ్ళకైనా దేవుడేం చెప్తున్నాడంటే, ఆయన దగ్గరికి మీరొస్తే మీ బంధకాలలో నుంచి మీకేమవుతది? విడుదల. ఆయన బంధకాల్లో ఉన్న వాళ్ళని విడిపించటానికే వచ్చిన దేవుడు. అది ఎవరికి తెలుసంట? ఎవరికి తెలుసంట? అది ఎవరికి తెలుసని రాయబడింది? చెప్పండి ఎవరికి తెలుసంటమ్మా? ప్రార్థన చేసుకుందాం. దెయ్యములకు తెలుసు. మనుషులకు తెలియదు. దెయ్యాలకు తెలుసు. ఎందుకొచ్చావు అప్పుడే? మేమింకా ఏడిపించాల్సినోళ్ళు చాలా మందున్నారు. ఇంకా కుటుంబాల్లో బాధలు పెట్టాల్సినోళ్ళు చాలా మందున్నారు. నువ్వొచ్చి వాళ్ళని బాగు చేస్తే మేమెవరిని ఏడిపియాలి? అర్థమవుతుందా? నువ్వొచ్చి వాళ్ళందరిని మంచిగా చేస్తే మేమెవరిని ఏడిపియాలి? అప్పుడే ఎందుకొచ్చావు అనగానే ఆయనేమంటున్నాడంటే, నేను వచ్చింది ఈళ్ళని బాగు చేయటానికి.
ఈరోజు ఎంతోమంది ఆ బంధకాల్లో బంధించబడి వాటిలో నుంచి బయటికి రాలేక ఉన్నారు. అయితే యేసు ప్రభువారు ఈ ప్రాంతాల్లోనికి వచ్చినట్టుగానే అనేక ప్రాంతాల్లోనికొచ్చాడు. ఈరోజు మన ప్రాంతంలోనికి కూడా వచ్చిన ఆయన మాటలు మనకు తెలియచేస్తున్నారు దేవుని సేవకుల ద్వారా. నీ జీవితంలో గూడక ఈ 18 ఏళ్ల నుండి బలహీనపరుచు దెయ్యం పట్టిన ఆమె జీవితం ఉన్నట్టుగా ఒంటరిగా నీవు ఉండి నిన్నెవరు పట్టించుకోకపోతే దేవుని దగ్గరికి రా. దేవుడి దగ్గరికి రా. ఆయన నీకు ఓదార్పిస్తాడు. ఆయన నీకు ఆదరణిస్తాడు. ఆయన నీకు నెమ్మదిని, సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. అలాంటి నెమ్మది, సంతోషము నీ కుటుంబంలో ఆనందము, నీ కుటుంబంలో దేవుని ప్రేమ, నీ జీవితంలో సుఖ సంతోషాలు కావాలంటే యేసు ప్రభు దగ్గరకొచ్చి ఆయన నమ్ముకొని నీ పాప బంధకాల్లో ఉన్న జీవితాన్ని విడిచిపెట్టి ఆయనకు అప్పజెబితే ఆయనే నీ జీవితాన్ని ఫలభరితముగా మారుస్తాడు. అలాంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించి ఈ గ్రామంలో అనేకులు నింపును గాక. ఆమేన్.